ఇరాన్లో ఉన్న పీకాక్స్ మౌంటైన్ గురించి చాలా మందికి తెలిసుండదు. ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన వల్ల ఈ పర్వతం పేరు ట్రెండింగ్లోకి వచ్చింది. అత్యంత రహస్యమైన భారీ భద్రత కలిగిన పీకాక్స్ మౌంటైన్ పై త్వరలోనే భారీ దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాలను ఇక్కడ రహస్యంగా సాగిస్తోందన్న అనుమానంతో అమెరికా దీన్ని తన తదుపరి లక్ష్యంగా ఎంచుకుంది. ప్రధాన అణుశుద్ధి కేంద్రమైన నాటాంజ్ ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో ఈ వ్యూహాత్మక కేంద్రం ఉంది. ఇక్కడ ఇరాన్ ఒక అప్రకటిత యురేనియం శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో అమెరికా జరిపిన వైమానిక దాడుల సమయంలో ఇరాన్ తన 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అధునాతన సెంట్రిఫ్యూజ్లను ఈ పర్వత గర్భంలోకి తరలించుంటుందని నిపుణుల అంచనా. ఇది 100 మీటర్ల గట్టి గ్రానైట్ రాతి కింద 2 భారీ సొరంగాల రూపంలో నిర్మించబడింది. బంకర్ బస్టర్ బాంబులు కూడా దీన్ని ఛేదించలేవని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకే దీని ప్రవేశ ద్వారం వద్దే క్షిపణులతో దాడి చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇక అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA కూడా ఇప్పటి వరకు పీకాక్స్ పర్వత కేంద్రాన్ని తనిఖీ చేయలేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ స్పష్టత లేదు. అందుకే స్పేస్ ఫోర్స్ ద్వారా అమెరికా దీనిపై నిరంతరం నిఘా ఉంచింది. ఇప్పటికే ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నాటాంజ్ వంటి ఇతర కీలక అణుస్థావరాలపై దాడులు చేసి భారీగా నష్టం కలిగించిన విషయం తెలిసిందే. అయినా ఇరాన్ తన అణు కార్యక్రమాలను పీకాక్స్ పర్వతం కింద వేగంగా పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడానికి పీకాక్స్ పర్వతాన్ని ధ్వంసం చేస్తాం, ఇరాన్ సిద్ధంగా ఉండాలి అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ అత్యంత తీవ్రంగా స్పందించింది. పీకాక్స్ పర్వతంపై గానీ, ఇరాన్ సుప్రీం లీడర్, సైనిక అధికారులపై గానీ అమెరికా ఎలాంటి దాడులకు ఒడిగట్టినా ఊహించని రీతిలో విధ్వంసకరమైన గట్టి ప్రతీకార సమాధానం ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. పీకాక్స్ పర్వతం వంటి అత్యంత పటిష్టమైన భూగర్భ రక్షణ కేంద్రంపై దాడి చేయడం అంటే ఇరాన్ నిర్దేశించుకున్న రెడ్ లైన్ దాటడమేనని ఆ దేశ రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. అమెరికా గగనతల దాడులకు దిగితే తాము కేవలం రక్షణాత్మక వ్యూహాలకే పరిమితం కాబోమని ఇరాన్ తెలిపింది. యుద్ధాన్ని ముగించడమే ప్రపంచ దేశాల ప్రాధాన్యత అయినప్పటికీ అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. తమను తాము రక్షించుకోవడానికి ఇరాన్ సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని ప్రకటించారు. తమ అణు కార్యక్రమాలు కేవలం శాంతియుత పౌర అవసరాల కోసమేనని ఇరాన్ పునరుద్ఘాటించింది. పీకాక్స్ పర్వతం కింద కేవలం అధునాతన సెంట్రిఫ్యూజ్లను తయారు చేసే పనులు మాత్రమే జరుగుతున్నాయని, అణ్వాయుధాల తయారీ కేంద్రం కాదని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.